కృష్ణవందే జగద్గురు ఘంటసాల గారు గానం చేసిన భగవద్గీత యొక్క స్వర రాగ సహిత వివరణకు పునఃస్వాగతం. ఇవాళ మనం చూడబోయే శ్లోకం 100వ శ్లోకం, యత్ర యోగీశ్వర. ఈ శ్లోకం మరియు దీని ముందర వచ్చే సితార్లో లీడ్ రెండు కూడా సింధు భైరవి రాగంలో ఉన్నాయి. సింధు భైరవి రాగం 8వ మేళకర్త అయిన హనుమంతుడి యొక్క జన్యం. సింధు భైరవి ఆరోహణం అవరోహణం ఒకసారి చూద్దాం. సరి గ మ పద ని సా సా ని ద ప మ గ రి సా. ముందుగా సితార్లో వచ్చే లీడ్. గమదని సగరి మగరి సని సదప గపదని గమగరి సని సా. శ్లోకం. యత్ర యోగేశ్వరః కృష్ణో సా సని సా సరి సని యత్ర పార్థో ధనుర్ధరః పని నిసని సని ద ప మ ప ప ప ప తత్ర శ్రీర్విజయోర్భూతిః ద ద ద పద మ రి 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 ధ్రువానేతిర్మతిర్మమ పని ద మ గరి రి గరి సా. సరిగమ పదని సగరి సని ద ప మగరి రీ మగరి సని ద సని రీ సా. ఇది భగవద్గీత యొక్క చివరి శ్లోకం. దీని తర్వాత వచ్చే రెండు శ్లోకాలు మంగళం శ్లోకం మరియు స్వస్తి శ్లోకం. ముందుగా మంగళం శ్లోకం. గీతాశాస్త్రమిదం పుణ్యం. ఈ శ్లోకం మరియు దీని ముందర వచ్చే ఫ్లూట్లో లీడ్ రెండు కూడా కపినారాయణి రాగంలో ఉన్నాయి. కపినారాయణి రాగం 28వ మేళకర్త అయిన హరికాంభోజీ యొక్క జన్యం. కపినారాయణి ఆరోహణం అవరోహణం ఒకసారి చూద్దాం. సరి మా పద ని సా సా ని ద ప మ గ రి సా. ముందుగా ఫ్లూట్లో వచ్చే లీడ్. రి సని సరి మ పద ని ద ప మ పద సా. శ్లోకం. గీతాశాస్త్రమిదం పుణ్యం పాప పాపద మామ గమ గప మగరి. గీతాశాస్త్రమిదం పుణ్యం రీ పమ పద మామ గమ గప మగరి. యః పఠేత్ ప్రయతః పుమాన్ రీ రి మ స రి రి ప మ ప ప ప. విష్ణో పదమవాప్నోతి రీ రి మ ప స ని 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 ద ని ద ని స ని స ని స ని ద ప. భయశోకాదివర్జితః రి మ ప స స స స ని గ రి మ గ రి స. ని సరి స ని ద ప మ పద స ని ద ప మ గ రి మరి మరి సరి సా. తర్వాతి శ్లోకం స్వస్తి మంత్రము. సర్వే జన. ఈ మంత్రము 2వ మేళకర్త అయిన రత్నాంగి రాగం యొక్క జన్యమైన రేవతి రాగంలో ఉంది. రేవతి రాగం ఆరోహణం అవరోహణం ఒకసారి చూద్దాం. సరి మా ప ని సా సా ని ప మ రి సా. కాకపోతే ఈ శ్లోకంలో ఓన్లీ సా రి ప ని స్వరాలను వాడారు, మధ్యమాన్ని వాడలేదు.
మంత్రం. ఓం సర్వే జనా సుఖినో భవంతు. సా ని సరి స ని ని సరి స స సమస్త సన్మంగళాని సంతు. ని సరి స స స అసతో మా సద్గమయ. ని సరి సరి స స తమసో మా జ్యోతిర్గమయ. ని సా ప ని మృత్యోర్మా అమృతంగమయ. ని సరి సరి స స స స ఓం శాంతి శాంతి శాంతి. సా సా ని సారి సా. ఇది గాన గంధర్వులు ఘంటసాల గారు గానం చేసిన యొక్క చివరి ఉపనిషద్ మంత్రము. నా ఈ భగవద్గీత యొక్క వివరణలో ఏవైనా ఉచ్చారణ దోషాలు ఉంటే నన్ను మన్నించండి. కృష్ణ వందే జగద్గురు. ధన్యవాదాలు.